హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కడుమూరి మక్తాల్ నాగరాజు టీవీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మక్తాల్ నాగరాజు. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే వెరీ యూజ్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇది నిజంగా ఉపయోగకరమైనదా, ముఖ్యమైనదా కాదా అనే విషయం మీరే చెప్పాలి. అదేంటంటే సదరం నంబర్ లేదా ఆధార్ నంబర్ ద్వారా మన యూడిఐడి డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి అనే ఒక విషయం గురించి ఈరోజు టాపిక్ చేయబోతున్నాను. సో యూడిఐడి కార్డు గురించి జనరల్గా అందరికీ ఐడియా ఉంది కాబట్టి షార్ట్గా చెప్తున్నాను. యూడిఐడి కార్డ్ అనేది యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డ్. ఇది సెంట్రల్ వాళ్ళు లాంచ్ చేశారు. ఎందుకంటే ఒక్కో స్టేట్కు ఒక్కో మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ ఉండడం వల్ల, అంటే మన తెలంగాణ, ఏపీకి సదరం, అలాగే మిగతా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ మెడికల్ బోర్డ్స్ ఉండడం వల్ల ఇవన్నీ కాకుండా స్టేట్ వైడ్ మొత్తం ఒకటే కార్డు ఉండాలని, సెంట్రల్ వైజ్ మొత్తం ఒకటే కార్డు ఉండాలని చెప్పేసి ఈ యూడిఐడి కార్డుని తీసుకురావడం జరిగింది. మనకి ఏమైనా స్కీమ్స్ అయినా సరే, జాబ్స్ అయినా సరే, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి అయితే చాలా అవసరం అవుతుంది. మనకందరూ తెలిసిన విషయమే, ఈ మధ్యలో తెలంగాణలో కూడా మార్చ్ 1 నుంచి సదరం సర్టిఫికెట్స్ ఇవ్వడం ఆపేసి ఈ యొక్క యూడిఐడి కార్డులే ఇస్తున్నారు. అయితే కొత్తగా, అంటే ఎటువంటి మెడికల్ సర్టిఫికేట్ లేని వాళ్ళకైతే ఓకే, మనకు చెకప్ చేసి యూడిఐడి కార్డులు ఇస్తారు. మరి మనకు ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ ఉంది కదా, మరి మనం అప్లై చేసుకోవాలా అంటే అవసరం లేదు, దాదాపు అవసరం లేదు. ఎవరికైనా లేకపోతే చెప్పలేం. అది ఎందుకు అంటే ఈ మన స్టేట్ వాళ్ళే మన దగ్గర, అంటే వాళ్ళ దగ్గర ఉన్న సదరం డేటా ఆధారంగా వాళ్ళు అందరికీ యూడిఐడి కార్డులు జనరేట్ చేయడం జరిగింది. 2019-20 ఆ టైంలో అయితే మాకు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అందింది. కొంతమందికి పోస్ట్ ఆఫీస్లో వచ్చినాయంట. ఇంకా కొన్ని కార్డ్స్ వాళ్ళ డిఆర్డిఏలలో ఉన్నాయని సమాచారం. ఇంకా కొందరు ఏంటంటే అప్పట్లో మన డిజేబుల్డ్ డిపార్ట్మెంట్లో కూడా ఉందని కొంత ఇన్ఫర్మేషన్. సరే, ఏది ఏమైనా సరే, మరి ఇప్పుడు ఫిజికల్ కార్డులు అయితే వస్తలేవు కాబట్టి కనీసం ఆన్లైన్ అయినా డౌన్లోడ్ చేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామందికి వాళ్ళకి వచ్చినా లేదని తెలియకుండా కూడా కొందరు అప్లై చేస్తున్నారు. కొన్ని తెలిసిన వచ్చి కొన్ని తెలియకపోవచ్చు. మరి మనకు యూడిఐడి కార్డు ఉందా లేదా ఇవి కూడా తెలవాలి కదా. ఇవన్నీ తెలవాలి అంటే జస్ట్ మనకేంటంటే చిన్న సదరం నంబర్ కానీ ఆధార్ నంబర్ కానీ ఉంటే సరిపోతుంది. యూడిఐడి కార్డు ఉన్న వాళ్ళు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ మార్పులు చేర్పులు, ఆ యొక్క యూడిఐడి కార్డులో మార్పులు చేర్పులు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను ఒక వీడియో చేసిన ఇంతకుముందుకు. యూడిఐడి కార్డును యూడిఐడి యాప్ను ఉపయోగించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియో చేసిన. మరి ఒకసారి ఆ వీడియో చూడండి. యూట్యూబ్లో డిజేబిలిటీ సర్టిఫికేట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది ఆ వీడియో. ముందు ఈ వీడియో చూడండి. అంటే మన యూడిఐడి కార్డ్ డీటెయిల్స్ తెలుసుకున్నాకనే కదా అది డౌన్లోడ్ చేయాలన్నా, మార్పులు చేర్పులు చేయాలన్నా. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి. మనకు కావాల్సింది ఏంది, బేసిక్ డీటెయిల్స్. యూడిఐడి కార్డ్ డౌన్లోడ్ చేయాలన్నా, మార్పులు చేర్పులు చేయాలన్నా ఫస్ట్ లాగిన్ కావాలన్నా సరే యూడిఐడి కార్డ్ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్ లేదా మన ఎన్రోల్మెంట్ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్. మరి యూడిఐడి కార్డు ఉందో లేదో ఫస్ట్ మనకు తెలియనప్పుడు మనకి యూడిఐడి కార్డ్ నెంబర్ ఎలా తెలుస్తుంది? ఇంకోటి, ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే మనం సొంతంగా అప్లై చేస్తే మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ తెలుస్తుంది. మరి వాళ్ళు సదరాన్ని డేటా బేస్ చేసుకొని వాళ్ళు ఇష్యూ చేసి, గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసారు కాబట్టి అది కూడా మనకు తెలియదు కదా. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ముందు మనం సదరం సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ముందు మనం క్రోమ్ ఓపెన్ చేద్దాం. ఓకే, క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, సెర్చ్. సారీ, Start voice search. Search with your camera using Google. 21 suggested items. TS Sadaram. ఓకే, ఇప్పుడు మనం క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటి, టీఎస్ సదరం అని సెర్చ్ చేయాలి. టీఎస్ సదరం అని సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చే లింక్ వస్తుంది. సరే, ఇప్పుడు సెర్చ్ చేద్దాం. 100%. ఓకే,
Search by Sadaram ID. Objective of the Sadaram. https://www.sadaram.telangana.gov.in. Okay. Sadaram. చెప్పింది కదా sadaram.telangana.gov.in అని. టీఎస్ సదరం అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే లింక్ అదే. సో ఆ లింక్ పైన క్లిక్ చేద్దాం. 70% 100 translate page. Option available near top of the screen. ఓకే, ఇక్కడ మనకేంటంటే ఈ పేజీ లోడ్ అయింది, మనం స్వైప్ చేద్దాం. This image is in label. Anniversary logo. Heading title. హెడ్డింగ్ టైటిల్, Serial logo. సీరియల్ లోగో, హోమ్, About us. అబౌట్ అస్, Contact us. కాంటాక్ట్ అస్, Gallery. గ్యాలరీ, Quick search. క్విక్ సెర్చ్. మనకేం కావాలి ఇక్కడ? క్విక్ సెర్చ్ అనే ఆప్షన్ కావాలి. ఈ క్విక్ సెర్చ్ పైన మనం క్లిక్ చేద్దాం. 100%. ఓకే, ఈ క్విక్ సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినా కూడా ఈ పేజ్ కూడా లోడ్ అయింది. మరి దీంట్లో ఏమన్నా తెలుసుకుందాం మనం. This image isn't labeled. Okay. Software for assess SERP logo. Search by Sadaram ID or Aadhaar ID or unit number. ఏమని వస్తుంది ఇక్కడ? సెర్చ్ బై సదరం ఐడి, ఆధార్ ఐడి, యూడిఐడి. ఇందులో మనం ఏది ఎంటర్ చేసినా కానీ మన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా స్వైప్ చేద్దాం. Sadaram ID. ఓకే, సదరం ఐడి. నెక్స్ట్ Text box. ఇక్కడ సదరం ఐడి వచ్చింది. ఇప్పుడు సదరం ఐడి కానీ ఆధార్ నెంబర్ కానీ మనం ఎంటర్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు మన సర్టిఫికేట్ ఆ యూడిఐడి కార్డు వచ్చిందో లేదో తెలియదు కాబట్టి. సో మనం ఇప్పుడు ఏంది ఉందో లేదో మనకు తెలియాలి కదా, తెలిస్తేనే కదా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, మార్పులు చేసుకోవాలన్నా. సో ఇప్పుడు మనకి సదరం ఐడి ఎంటర్ చేస్తుంది చూడండి. సదరం ఐడి, నెక్స్ట్ Or. Aadhaar ID. ఆధార్ ఐడి, Text box. నెక్స్ట్ Or. Unit number. యూడిఐడి నెంబర్, Text box. Or. ఆర్ Unit enrollment number. యూడిఐడి ఎన్రోల్మెంట్ నెంబర్. నెక్స్ట్ Text box. Search. ఓకే, ఏమొచ్చింది? ఫస్ట్ సదరం నంబర్, సదరం ఐడి, ఆర్ ఆధార్ ఐడి, ఆర్ యూడిఐడి, ఆర్ ఎన్రోల్మెంట్ నంబర్. మనం అప్లై చేయగలిగితే మాత్రమే మనం ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేయగలుగుతాం. మన దగ్గర కార్డు ఉంటే మాత్రమే యూడిఐడి కార్డు డీటెయిల్ నెంబర్ ఎంటర్ చేయగలుగుతాం. మన దగ్గర ఎన్రోల్మెంట్ నెంబర్ లేదు, యూడిఐడి కార్డు లేదు. మన దగ్గర ఏమున్నాయి? రెండు, అడిగిన 4 2 ఉన్నాయి. ఏంటి అవి? ఆధార్ నెంబరు, సదరం నెంబరు. సరే, ఇక్కడ ఇందులో ఏ నెంబర్ ఎంటర్ చేసిన వస్తుంది. నేను ఆధార్ నెంబర్ కాకుండా సదరం నెంబర్తో ఎంటర్ చేసి చూపిస్తాను నీకు. Text unit or text unit or text Aadhaar or text Sadaram ID. ఓకే, సదరం ఐడి అని చెప్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. Text box. ఓకే, టెక్స్ట్ బాక్స్ ఇట్లా క్లిక్ చేసి ఎంటర్ చేద్దాం. Capital Q, Quebec, capital W, Whiskey, capital A, Alpha, capital D, Delta, capital S, Sierra, V, Victor, E, Bravo, N, November, N, 14111419. సదరం ఐడి అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. 14199 or ఆర్ మళ్ళీ ఇప్పుడు మనం సదరం నెంబర్ ఎంటర్ చేసినాం కానీ మళ్ళీ మనం అంటే రైట్ సైడ్ స్వైప్ చేసుకొద్ది మళ్ళీ ఇవన్నీ బాక్స్లో వస్తాయి. ఆధార్ నెంబర్, Aadhaar ID, ఆధార్ ఐడి, text or ఆర్ unit number, యూడిఐడి, text or unit enrollment number, యూడిఐడి ఎన్రోల్మెంట్ నెంబర్. నెక్స్ట్ text search. సెర్చ్. ఈ సెర్చ్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, 1:30 a.m. Text box search. 100%. ఓకే, సెర్చ్ పైన క్లిక్ చేసినప్పుడు 100%. ఓకే పేజ్ లోడ్ అయింది. మళ్ళీ స్వైప్ చేద్దాం. TG Gov logo. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ లోగో వచ్చింది. నెక్స్ట్ Software for assessment of disabled for access rehabilitation and empowerment Society for elimination of rural poverty Department of Rural Development gov.of Telangana. ఓకే, ఇంత మొత్తం చెప్పింది కదా. నెక్స్ట్ SERP logo. నెక్స్ట్ Search by Sadaram ID or Aadhaar ID or unit number. సేమ్ మళ్ళీ అది చెప్తుంది. ఏం చెప్తుంది? సెర్చ్ బై సదరం ఐడి, ఆధార్ ఐడి ఆర్ యూడిఐడి అని. నెక్స్ట్ స్వైప్ చేద్దాం. Sadaram ID. సదరం ఐడి. నెక్స్ట్ 14 or ఇప్పుడు నా సదరం నెంబర్ చెప్పింది. ఆర్ Aadhaar ID. Text box. ఆధార్ నెంబర్, మళ్ళీ Or unit number. యూడిఐడి నెంబర్, Text or ఆర్ unit enrollment. Text box. యూడిఐడి ఎన్రోల్మెంట్ నెంబర్. ఇవన్నీ మళ్ళీ అక్కడ ఎంటర్ చేసినా కానీ సెకండ్ పేజ్ కూడా ఇవన్నీ మళ్ళీ కావాలంటే కూడా ఎంటర్ చేసుకోవడానికి ఆప్షన్లు వస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ టెక్స్ట్ బాక్స్లో వస్తున్నాయి. మళ్ళీ ఎట్లా రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. Search. సర్చ్. Person basic details. పర్సన్ బేసిక్ డీటెయిల్స్. ముందు మనము సదరం గురించి చూద్దాం. మళ్ళీ స్వైప్ చేద్దాం రైట్ సైడ్. Unit details. యూడిఐడి డీటెయిల్స్. మళ్ళీ రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. Person disability details. పర్సన్ డిజేబిలిటీ డీటెయిల్స్. ఇంకా స్వైప్ చేద్దాం. Uploaded certificate details. అప్లోడెడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్. ఇంకా స్వైప్ చేద్దాం. History of assessment. హిస్టరీ ఆఫ్ అసెస్మెంట్. ఇంకా స్వైప్ చేద్దాం. Part A information. ఓకే, ఇది నాకు కూడా తెలియదు. నెక్స్ట్ Sadaram ID. సదరం ఐడి నా నెంబర్ చెప్తుంది. 1 district. డిస్ట్రిక్ట్ Narayanpet. నారాయణపేట్.
నెక్స్ట్ మళ్ళీ స్వైప్ చేద్దాం. Mandal. Maxwell. మండల్ మక్తల్ Village. Maxwell. ఇవన్నీ డీటెయిల్స్ అని Habitation. చెప్తుంది. Person stat. Live. పర్సన్ స్టేటస్ లీవ్ అంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఉందని, సర్టిఫికేట్ డిలీట్ అయినా లేకపోయినా అవి డిలీటెడ్ అనో వేరేలాగా వస్తుంది. సర్టిఫికేట్ ఉంది కాబట్టి లైవ్ అని చెప్తుంది. నెక్స్ట్ స్వైప్ చేద్దాం. Person name. Surname name. పర్సన్ నేను నా పేరు చెప్తుంది. Kadamuri Nagarajan. ఓకే, Date of 20/06/1991. ఇగో డేట్ ఆఫ్ బర్త్ అంతా చెప్తుంది. Mail. Relation. Disk. Open. View site information. Okay. Connection is secure. ఇక్కడ Open the homepage. ఓపెన్ ద హోమ్ పేజ్ ఉంటుంది కదా, ఈ మన డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఓపెన్ ద హోమ్ పేజ్ అని వస్తుంది. ఇవన్నీ ఏం డీటెయిల్స్ అంటే సదరం డీటెయిల్స్. మనకు కావాల్సింది ఏంది మరి, యూడిఐడి డీటెయిల్స్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసుకుందామా. Disk. S. Jet. Date. Cat. Person. Live. Person. Mac. App. Mac. Village. Mac. Man. Narrate. Disk. 1. Saturn. Part A. History of uploaded certain. Person. Unit details. Person. Basic details. పర్సన్ బేసిక్ డీటెయిల్స్. మళ్ళీ లెఫ్ట్ స్వైప్ చేద్దాం. Unit details. యూడిఐడి డీటెయిల్స్ అని చెప్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ మళ్ళీ స్వైప్ చేద్దాం. Person. Disability details. పర్సన్ డిజబిలిటీ డీటెయిల్స్, Uploaded certificate details. మళ్ళీ అవే వస్తున్నాయి. అప్లోడెడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇంకా History of assessment. హిస్టరీ ఆఫ్ అసెస్మెంట్, Unit details. యూడిఐ డీటెయిల్స్. Unit number. ఫస్ట్ మన యూడిఐ నెంబర్ వస్తుంది. సో మనకి ఇక్కడ అంటే మనకి ఈ యూడిఐ నెంబర్ వచ్చిందంటే మనకి ఏం అర్థం చేసుకోవాలి అంటే మనకి యూడిఐ కార్డ్ జనరేట్ అయిందని అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సింది ఏంది, యూడిఐ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా లాగిన్ కావాలన్నా చెప్పిన కదా, యూడిఐ నెంబరు TG. Unit and 360700002001144118. ఇది నా యూడిఐడి ఎన్రోల్మెంట్ నెంబర్. నెక్స్ట్ టైం చూస్తే District. Mahabubnagar. డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్. అంటే మీరు చూడండి అక్కడ సదరం సర్టిఫికేట్ డీటెయిల్స్ చూసేటప్పుడేమో ఏం చెప్తుంది, నారాయణపేట అని చెప్తుంది. మరి ఇక్కడనేమో ఈ యూడిఐడి కార్డులో ఏమో మహబూబ్ నగర్ అని చెప్తుంది. ఎందుకు, ఇక్కడ రెండు రీజన్స్. ఒకటి, యూడిఐడి కార్డులో మహబూబ్ నగర్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేసిండ్రంటే చూద్దాం. మళ్ళీ రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. Disability. Low vision. డిసేబుల్ టైప్ లో విజన్ అని చెప్పింది. మళ్ళీ రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. Application status. అప్లికేషన్ స్టేటస్, Validity. వ్యాలిడిటీ, P. పి, Full name. ఫుల్ నేమ్ నా పేరు Kalmur Nagaraj. కామన్. సో అక్కడ చూడండి, అక్కడ సదరం దగ్గరనేమో కడుమూరి నాగరాజ్ అని చెప్పింది, ఇక్కడనేమో కౌమూరి నాగరాజ్ అని చెప్పింది. ఇంకా స్వైప్ చేద్దాం. Date of birth DD/23/Z. Card generated 5/2/2020. ఓకే, ఈ కార్డు జనరేట్ అయిన డేట్ వచ్చేసి Card 5/2/2020. 5/2/2020 అంటే ఫిబ్రవరి 5కు. అయితే ఈ ఐడి కార్డు 2020 ఫిబ్రవరిలో జనరేట్ అయినప్పటికీ ఈ డేటా తీసుకున్నప్పుడు అప్పటికి ఇంకా నారాయణపేట డిస్టిక్ కాలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ మామూలు డిస్టిక్ అని చూపించింది. పేరు కూడా కౌమన్ నాగరాజ్ అని చూపించింది. ఎందుకంటే సదరం సర్టిఫికేట్ కరెక్ట్ చూపించింది. ఎందుకంటే సదరం సర్టిఫికేట్ అనేది కరెక్షన్ చేసుకున్నాం ఈ సంవత్సరం. అందుకని అక్కడ నారాయణపేట డిస్టిక్ అని చూపిస్తుంది, ఇక్కడ మామూలు డిస్టిక్ అని చూపిస్తుంది. ఎవరికైతే సర్టిఫికెట్లు యూడిఐడి కార్డులు వచ్చినాయో వాళ్ళ దానికి మాత్రం కొత్త డిస్టిక్లే చూపిస్తుంది. ఇప్పుడు నాగర్ కర్నూలు, అప్పుడే గద్వాల్ అయితే గద్వాలు, ఇంకోటి మన రంగారెడ్డి వికారాబాద్, అది ఏదైనా సరే ఏదే డిస్టిక్స్ ఉన్నాయో అప్పుడు ఏర్పడే డిస్టిక్స్ ఉంటాయి కదా, 31 డిస్టిక్స్. అప్పుడు ఆయా డిస్టిక్ల పేరు ఒరిజినల్ డిస్టిక్ పేరు వస్తుంది. అంటే పాత డిస్టిక్ ప్రకారం కాకుండా కొత్త డిస్టిక్ ప్రకారం వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనకు ఇంకొక విషయం ఏంటంటే 2019-20 ఆ టైంలో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే లో విజన్ వాళ్ళకేమో బ్లైండ్నెస్ అని, 100% బ్లైండ్ ఉన్న వాళ్ళకేమో లో విజన్ అని వచ్చింది. కానీ 2023లో కొంతమందికి ఇష్యూ చేసారు. ఆ 2023 ఆ తర్వాత ఇష్యూ చేసిన వాళ్ళకు ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయి వచ్చింది. అంటే 2019లో 20లో వచ్చిన వాళ్ళకి ఈ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది లింక్ కాలేదు. కాకపోతే మనం ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ మనకు స్వావలంబన్ వెబ్సైట్లో చూపించదు ఆధార్ నెంబర్ కొడితే కానీ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చూపించదు. కానీ ఇక్కడ మనకు ఇప్పుడు మన ఈ సదరం పోర్టల్ ఉంది కదా, దీంట్లో మాత్రం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ ఈ సదరం నెంబర్ ఎంటర్ చేసినా కానీ ఏది ఎంటర్ చేసినా చూపిస్తుంది. దీనివల్ల మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మన యూడిఐడి కార్డును. ఈ 2023 ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు అన్నీ కరెక్ట్ వచ్చినాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్ అవి సదరం సర్టిఫికేట్లో ఉన్నట్టు తప్పులు వచ్చిండొచ్చు, కానీ విజువల్ ఇంపైర్డ్ వాళ్ళకి విజువల్ ఇంపైర్డ్ అని వచ్చింది, లో విజన్ వాళ్ళకి లో విజన్ అని వచ్చింది.
Final disability percentage 100. చూసారా అక్కడ ఫస్ట్ చెప్పిన వాళ్ళు గుర్తులే కానీ లో విజన్ అని చెప్పిన అక్కడ ఇక్కడ వచ్చేసి ఫైనల్ డిజేబిలిటీ Final 100. Final disability percentage 100. ఫైనల్ డిసేబిలిటీ పర్సంటేజ్ 100 అని వచ్చింది. అంటే ఏమో 100 ఉంది. సర్టిఫికెట్ డిజేబిలిటీ టైప్ ఏమో లో విజన్ అని ఉంది. అదే మరి లో విజన్ వాళ్ళకు 75% అని ఉండి బ్లైండ్నెస్ అని ఉందంట. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఓన్లీ ఇక్కడ యూడిడ్ కార్డ్ డీటెయిల్స్ తెలుసుకోవడం వరకే చూపించాను. డౌన్లోడ్ చేయడం, ఎడిట్ చేసుకోవడం అనేది, మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియోలో చూడండి. నేను చెప్పిన కంటెంట్ కనుక మీకు నిజంగా అర్థమయ్యేటట్టయితే మరి వెబ్సైట్ ఉంటుంది, స్వావలంబన్ వెబ్సైటు. దాంట్లో అయితే మార్పులు చేర్పులు చేసుకోవడానికి, తర్వాత ఇంకా కొత్త యూడిడ్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అలా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. మరి మీరు కావాలంటే మాత్రం నేను అది వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి.